అన్నమయ్య జిల్లా తంబాలపల్లిలో ఎక్సైజ్ అధికారులు భారీగా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. ఇక ములకల చెరువు కేంద్రంగా జరుగుతున్నటువంటి నకిలీ మద్యం తయారీ స్థావరంపై ఆకస్మిక దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు సుమారు 1,75,00,000 విలువ చేసే నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారవుతున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అత్యాధునికమైనటువంటి యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లుగా తెలియజేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అనుచరుడు సురేందర్ నాయుడు అరెస్ట్ చేశారు. ఇక రాజేష్ పేరు మీద మొలకల చెరువులోని పేరు మీద ఈ యొక్క రాక్సర్స్ వైన్స్, సురేందర్ నాయుడు పేరు మీద పెద్దతిప్ప సముద్రంలో ఆంధ్ర వైన్స్ ఉన్నట్టుగా తెలియజేశారు. నకిలీ మద్యం తయారీకి విజయవాడకు చెందినటువంటి జనార్దన్ రావు స్పిరిట్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. నకిలీ మద్యం తయారీ కేంద్రంలో భాగంగా 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లను, 42 క్యాన్లను నకిలీ మద్యం, ఇక 17,224 మద్యం బాటిళ్లను, ఖాళీ మద్యం సీసాలను, అలాగే వివిధ బ్రాండ్ల లేబుల్స్, మూతలను కూడా సీజ్ చేశారు. తంబాలపల్లిలో భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. దాదాపుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్ఐ తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది. ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఒక్కసారిగా నిన్న రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనూహ్యమైన విషయాలు అయితే బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి పిఏగా ఉన్నటువంటి రాజేష్, అతని మొలకల చెరువు మండల స్థాయి నాయకులైనటువంటి సురేందర్ నాయుడు, వాళ్ళిద్దరూ కలిసి అక్రమ మద్యం వ్యాపారం, నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్టుగా నిన్న బయటపడింది. దాదాపు 1,75,00,000 విలువ చేసే మద్యానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అదే కాకుండా ఆ మొలకల చెరువు కేంద్రం చేసుకుని ఈ అక్రమ మద్యం వ్యాపారం గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. 2022 నుంచి ఈ అక్రమ మద్యం వ్యాపారం సాగుతూ ఉందని చెప్పేసి నిన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ దాడుల్లో నిర్వహిస్తూ మీడియాకైతే సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు మొలకల చెరువు కేంద్రంగా మొలకల చెరువు నుంచి అనంతపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా మొత్తం 1000 బెల్ట్ షాపులకు ఈ మొలకల చెరువు కేంద్రం నుంచే అక్రమ మద్యం వ్యాపారం సాగుతూ ఉందని చెప్పేసి నిన్న అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. ఇక మొలకల చెరువు కేంద్రం చేసుకునేసే దాదాపు చిత్తూరు జిల్లాలో సగం మండలాల చిత్తూరు నియోజకవర్గంలో సగం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైన్ షాపులకు, అలాగే అనంతపురం జిల్లాలోని మరికొన్ని వైన్ షాపులకు మొత్తం 1000 వైన్ షాపులకు అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. అదే కాకుండా పోలీసుల ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులో ఉన్నటువంటి సురేందర్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకే బెల్ట్ షాప్కు సంబంధించినటువంటి లిక్కర్ ఉపయోగించే స్పిరిట్ను కూడా విజయవాడలోని జనార్దన్ రావు దగ్గర నుంచి సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా విజయవాడలో అతని జనార్దన్ రావు షాప్ మీద కూడా దాడి చేసి అక్కడ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసి ఇప్పుడే సమాచారం అందింది. అదే కాకుండా జనార్దన్ రావు తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి, అలాగే సురేంద్ర నాయుడు మరికొంతమంది కలిసి, మొత్తం కొంతమంది వైసీపీ నాయకులు కలిసి సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ మద్యం తయారీ కేంద్రం నుంచి విజయవాడకు అలాగే తంబలపల్లికి స్పిరిట్ సప్లై అవుతుందని చెప్పేసి ఈ రహస్యాన్ని అధికారులు అయితే ఛేదించారు. సౌత్ ఆఫ్రికా నుంచి మద్యానికి సంబంధించినటువంటి స్పిరిట్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి రవాణా అవుతూ ఉందని చెప్పేసి అధికారులు అయితే నిర్ధారించారు. అలాగే జనార్దన్ రావుతో పాటు మరికొంతమంది కలిసి ఉన్నారని చెప్పేసి అధికారులు ఈ విచారణలో స్పష్టంగా తెలిసినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ సమాచారం అంతా కూడా జనార్దన్ రావు, అలాగే రాజేష్,
అలాగే సురేంద్ర నాయుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నంటే ఫోన్ సంభాషణ ఆధారంగానే మొత్తం బయటపడిందని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అదే కాకుండా ఈ మొలకల చెరువు కేంద్రంగా చేసుకుని సురేంద్ర నాయుడు లిక్కర్ సంబంధించినటువంటి నకిలీ మద్యం వ్యాపారాన్ని సంబంధించినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ విధానం అన్నింటినీ కూడా ఇతను చేసుకునేవాడు. ఇతనితో పాటు రాజేష్ ఉన్నటువంటి వాహనాల్లోనే ఈ నకిలీ మద్యాన్ని లిక్కర్ షాపులకు తరలించడం, బెల్ట్ షాపులకు తరలించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అధికారుల ద్వారా తెలిసింది. అదే కాకుండా ఇప్పుడు సురేంద్ర నాయుడు అదుపులోకి తీసుకోవడంతోనే రాజేష్ పరారైనట్లు కూడా తెలిసింది. అతని కోసం కూడా ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు వెతుకుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రాజేష్ అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో విదేశాల నుంచి కొనసాగుతూ ఉంది ఇక్కడికి చిత్తూరు జిల్లాకని కూడా స్పష్టంగా తెలిసింది. దీని మీద మరింత లోతుగా విచారణ సాగిస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఒక్కసారిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఇలాంటి అక్రమ మద్యం వ్యాపారానికి పాల్పడుతుండడం పట్ల ఒక్కసారిగా జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవర్మ.